ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం శృతి. శృతి కాదు మేడం, శృతి మేడం. కాల్ మీ శృతి మేడం. సరే శృతి మేడం. వినిపించట్లేదు. శృతి మేడం. ఎస్, ఈ పదం కోసం ఎన్ని రోజులు కష్టపడ్డానో, ఎన్ని ఇబ్బందులకు గురయ్యానో ఇప్పుడు చూసావా? నీ నోటితోనే శృతి మేడం అని పిలిపించాను. సర్లే శృతి మేడం, ఏదో అత్యవసర సమావేశం అన్నారంట, ఏంటో చెప్పండి. మీరే కాదు, అధికారులతోనూ మీటింగ్ పెడుతున్నాను. మరి ఇక్కడ అధికారులు ఎవరు లేరు కదా? వస్తారక్షరా, కాసేపు వెయిట్ చేయి. ఏ ఆ మాత్రం వెయిట్ చేయలేవా? నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు వెయిట్ చేశాను. నీకిదేమైనా కొత్తగా ఉందా? దీన్నే అంటారోయ్ ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవ్వడం అని. నా విషయంలో అయ్యింది. ఇప్పుడు నా టైం నడుస్తుంది అక్షరా. మేడం కాఫీ. రే, కలెక్టర్ వచ్చారా? ఒక కుర్చీవి ఓకే మేడం. తీసుకురా. అరే, మరి పాత కుర్చీ వేసావేంట్రా? పాతబడిపోయిన కలెక్టరనా? వేరేవేమీ లేవు మేడం. సరేలే, ఇదేమన్నా ఆవిడ రాజ్యమా సింహాసనం కావాలి అనుకోవడానికి? ఇప్పుడు మా శృతమ్మ రాజ్యం. మేము చెప్పిన పనిని చేసి పెట్టే సేవకురాలు మాత్రమే నువ్వు. ఏం చెప్పారు? అరే, కూర్చో. నిజంగా నేను ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎంతసేపు నేను అక్షర, నేను కలెక్టరు, నేనది, నేనిది, నేను తోపు, నేను తురుము అంటూ ఉంటావు కదా. కానీ ఈరోజు ఏమైంది? నువ్వు నా ముందు చేతులు కట్టుకొని కుక్కిన పేనులా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దట్ ఈజ్ శృతి. నాకు కోట్ల కాంట్రాక్ట్ ఇస్తానని ఆశ పెట్టి చివరికి రెయిన్ కోట్లు అంటావా? నీకింతే కావాలి? ఏంటి, కౌంటర్ లేని ఎన్కౌంటర్ చేసేస్తుంటావుగా? ఆ వైలెన్స్ ఏది? సైలెంట్ అయిపోయావు. నా పవర్కి నీకు భయం వచ్చిందే. భయం నాకు. మరి అలా చూస్తున్నావేంటి? పాపం, ఈ పొగరు, ఈ పదవి ఎన్ని రోజులుంటుందా అని చూస్తున్నా. రోజులేంటి, 5 ఏళ్ళు శాశ్వతంగా నేనే ఉంటాను. 5 ఏళ్ళ? నో వే. 5 రోజులు కూడా నాకెందుకో కనిపించట్లేదు. అలా మరి ఏం కనిపిస్తుందో? నీ ముందు కనిపిస్తుంది అక్షర. ఇక్కడ ఉన్నది కూడా ఈ అక్షరే. నేను అది ఇది తోపు తురుము అని చెప్పను.
జరుగుతాయని చెప్పడానికే ఇది స్టార్టింగ్ మీటింగ్. ఎండింగ్ కూడా ఇదే అవ్వచ్చు. వాట్? ఏం లేదు శృతి మేడం, వచ్చారు కదా ఇంక స్టార్ట్ చేయండి. అది సార్, మీకెలాగో ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా లేవండి. పాతదేమో ఇదొక్కటే ఉంది. తెప్పిస్తాను అక్షరా, తగ్గించాలనుకోకు. తెప్పిస్తాను. పర్లేదు మేడం. సరే స్టార్ట్ చేయండి. చూడండి, ఇక నుంచి నాకు ఏ సమస్య వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా, నా దగ్గరకే రావాలి. నాకు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఇదేనా మేడం మీ అత్యవసర సమావేశ మీటింగ్? చెప్తాను. ఈ మీటింగ్ పర్పస్ ఏంటంటే, ఈ డిస్ట్రిక్ట్లో ఎంతమంది మగవాళ్ళున్నారు, ఎంతమంది ఆడవాళ్ళున్నారని. అంటే మేడం ఒక అంచనాగా చెప్తారు మేడం. 150,000 వరకు మగవాళ్ళు ఉండొచ్చు, 2 లక్షల దాకా అమ్మాయిలు ఉండొచ్చు. ఓ ఐ సీ. ఏ మేడం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారా? ఓ అదేనా ఈ మీటింగ్? శృతమా, పిచ్చి వడక్కు తొక్కేస్తుంది. తెలివి చూపించు. ఏంటి మేడం? ఏం లేదు. ఏం లేదండి సార్, మీటింగ్ అయిపోయింది, పదండి. ఉండండి. అయ్యిందని నేను చెప్పానా? ఇప్పుడే ఏం లేదన్నారు కదా. అది వేరు. ఓహో సరే మేడం, ఇది చెప్పండి. మీరు జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది ఏంటంటే, మన ఈ డిస్ట్రిక్ట్లో శృతి, ఏయ్, మర్యాద. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? నువ్వు మంత్రివైతే ఎవరికి ఎక్కువ? ప్రజలకు మంచి చేయడానికి నీకా పదవిచ్చారు, మా మీద పగ చూపించడానికి కాదు. అప్పు ఏమైంది? చిన్నక్క, నువ్విక్కడే ఉన్నావా? ఇది ఆయన దొంగతనం చేశారని అన్యాయంగా ఇరికించి అరెస్ట్ చేయించింది చిన్నక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.